హాయ్ క్యూటీస్, వెల్కమ్ టు మీ మ్యాగీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉగ్గు అనేది ఎలా కుక్ చేసుకోవాలి అనేది నేను నీకు ఈరోజు చూపించేస్తాను. ఎందుకంటే చాలా మందికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియదు ఉగ్గు అనేది. సో ఫస్ట్ మనం ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉగ్గు పౌడర్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఎలా అయితే రాగి జావలో మిక్స్ చేస్తామో అలా. సో నెక్స్ట్ 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే అది బాగా కుక్ అవ్వాలి కాబట్టి. ఈ సెర్లాక్లో అన్ని పప్పులు మిక్స్ చేస్తాం కాబట్టి మనం బాగా కుక్ చేసుకోవాలి, అప్పుడే పిల్లలకి డైజెషన్ అనేది బాగా అవుతుంది. సో ఎంత కుక్ చేసుకుంటే అంత మంచిగా పిల్లలు బాగా తింటారు, డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఇట్లా మనం 2 టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా. చూడండి, ఇక్కడ ఇట్లా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి మనం మిడిల్లో, ఎందుకంటే మిడిల్లో కొంచెం గడ్డలుగా ఫామ్ అవుతుంది. సో ఆ లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఇలా మిక్స్ చేసుకుంటూ థిక్ టెక్స్చర్ వచ్చేదాకా మనం ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. మ్యాక్సిమం 8 to 10 minutes 12 minutes దాకా కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకుంటేనే పిల్లలకి డైజెషన్ అనేది ఫ్రీగా అవుతుంది, ఎందుకంటే దాంట్లో ఉన్న పప్పులు మొత్తం ఉడకాలి కాబట్టి. సో మనం 10 to 12 minutes ఖచ్చితంగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. ఇంకా ఆరే వరకు అది కొంచెం థిక్గా వచ్చేస్తుంది గట్టిగా. ఇక్కడ మా పాప కూడా చూడండి లేచేసింది మార్నింగ్, చాలా యాక్టివ్గా ఉంటుంది. మీకు కూడా తనకి పెట్టే ఫుడ్ రెసిపీస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆ రెసిపీస్ అనేవి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను పెట్టడానికి. సో ఇక్కడ చూడండి, తను కూడా ఫుడ్ తినడానికి ప్రిపేర్ అవుతుంది. సో ఇప్పుడు మనం తనని ఫీడింగ్ చైర్లో కూర్చోబెట్టేస్తున్నాను నేను. చూడండి, చాలా యాక్టివ్గా ఆడుకుంటుంది. టాయ్స్ ఇచ్చేస్తే అంతలోకి ఫుడ్ అనేది మనం చేసుకున్నది కూల్ అవ్వడానికి నేను పక్కన పెట్టాను. సో ఇలా ఉంటుందండి మా డే మార్నింగ్ మొత్తం మా పాపతోటి. చూడండి ఎంత యాక్టివ్గా ఆడుకుంటుందో. కూల్ అంటే మరీ చల్లగా అయిన తర్వాత వాళ్ళకి ఫుడ్ ఇవ్వకుండా కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే వాళ్ళకి ఫుడ్ పెట్టడం అనేది అలవాటు చేయండి ఇప్పటి నుంచే. సో వాళ్ళు బాగా తింటారు కూడా. ఇక్కడ మీరు ఈ సెర్లాక్లో గీ కూడా వేసుకోండి. నేను వేయటం స్కిప్ అయింది ఇక్కడ నేను మీకు చూపించడంలో. నేను ఆల్రెడీ గీ వేసేసాను. ఇప్పుడు మనం పాపకు పెట్టేద్దాం. చూడండి ఎంత థిక్గా ఫామ్ అయిందో టెక్స్చర్ అనేది. చూడండి తను ఎలా తింటుందో. షీ లైక్స్ ఇట్. సో మీరు కూడా మీ పిల్లలకి ఇట్లానే ఎమ్మీగా చేసి పెట్టండి. ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే అడగండి, నేను రెసిపీస్ పెడతాను, ట్రై చేస్తాను మ్యాక్సిమం. పాపని ఇంట్లో మొత్తం కవర్ చేయాలంటే కొంచెం కష్టమే, వీడియోస్ వాయిస్ ఓవర్స్ ఇస్తూ. సో చూడండి, ఫుడ్ పెడుతున్నా కూడా మనం ఆ బొమ్మల్ని తింటామంటారు. మీ పిల్లలు కూడా ఇంతేనా? సో మనం ఇలా పిల్లలకి రోజు ఒకటే ఫుడ్ కాకుండా డే బై డే చేంజ్ చేస్తూ పెట్టండి. 6 months నుంచి పెట్టే వాళ్ళైతే ఫస్ట్ మనం యాపిల్ ఇస్తే యాపిల్ 3 days కంటిన్యూస్గా పెట్టండి, డోంట్ స్కిప్ ఇన్ మిడిల్. ఓకే, ఎందుకంటే యాపిల్ అనేది ఫస్ట్ 3 times పెట్టిన తర్వాత 3 days ఏమైనా అలర్జీస్ ఫామ్ అయ్యాయా, గుల్లలు అలా చెక్ చేసుకోండి. మీరు పిల్లలకి పడకుంటే గుల్లలు ఖచ్చితంగా ఫామ్ అవుతాయి. సో ఏదైనా ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 3 days తప్పకుండా అదే పెట్టండి. అప్పుడే మనకి అర్థమవుతుంది పిల్లలకి ఈ ఫ్రూట్ పడిందా పడలేదా అని. సో ఇలా చెక్ చేసుకుంటూ మీరు పిల్లలకి 3 days అయిపోయిన తర్వాత నెక్స్ట్ బనానా అలా ఇచ్చుకుంటూ వెళ్ళండి. అది కూడా చూసుకోండి, చెక్ చేసుకోండి పడుతుందా పడలేదా అని చెక్ చేసుకొని పడకుంటే నెక్స్ట్ మినిట్ చేంజ్ చేసేసుకోండి, ఆ ఫుడ్ పెట్టకండి. సో ఇలా మా పాప తినేస్తుంది. నెక్స్ట్ మీకు నేను మా పాప లంచ్ కూడా ఎలా ప్రిపేర్ చేస్తానో నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను. మా పాప అయితే ఇప్పుడు ప్రజెంట్ 9 months 15 days అండి. సో పిల్లలు బొద్దుగా ఉంటేనే హెల్తీగా ఉన్నట్టు కాదు, బక్కగా ఉన్నా కూడా వాళ్ళు బోన్ వెయిట్ ఉంటుంది, లేదా జీన్స్ పరంగా కూడా అలా ఉంటారు. సో వాళ్ళ పిల్లలు లావుగా ఉన్నారు, మా పిల్లలు లేదు అలా అని థింక్ చేసుకోవద్దు. మీరు టెన్షన్ అవ్వద్దు. మీకు అంతగా డౌట్ ఉంటే మళ్ళీ పీడియాట్రిక్ని కన్సల్ట్ అవ్వండి. పుట్టిన బర్త్ వెయిట్ ఎంత ఉంటుందో బర్త్డేకి 3 times వెయిట్ పెరిగితే చాలు. ప్రజెంట్ బర్త్ వెయిట్ 3 kgs అయితే బర్త్డే కల్లా 9 kgs ఉండాలి. సో అంతే, తక్కువ ఉందని టెన్షన్ పడవద్దు. ఓకేనా? పాప బర్త్ వెయిట్ వచ్చి 1.7. ఓకే, ఇప్పుడు తనకి 9 months 15 days. తను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 8.1 to 8.2 ఉంటుంది. ఎస్, షీ ఈజ్ ప్రీమెచ్యూర్ బేబీ. ఓకే, తను 8 monthsలోనే పుట్టింది, బట్ తన వెయిట్ అంతా ఓకే, తన గ్రోత్ అంతా చాలా బాగుంది. సో మీరు ఎవరు ఒక్కొక్క పిల్లలతోటి కంపారిజన్ చేసుకోవద్దు. 9 months బేబీకి వచ్చేసి 3 times ఫుడ్ ఇచ్చేసి 1 snack అనేది యాడ్ చేయాలి మిడిల్లో మనం. సో వాళ్ళు తినేదాన్ని బట్టి కొంచెం కొంచెం పెట్టండి, ఎక్కువ పెట్టవద్దు. ప్రతిసారి ఫుడ్ ఇచ్చినప్పుడు వాటర్ అనేది ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ అనేది డైజెషన్ బాగా అవుతుంది, వాటర్ కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, ఫుల్ రెసిపీ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రెసిపీ వీడియో నేను మీకు
పెడతాను. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మ్యాగీస్ కిచెన్.